ఈ వీడియో బోర్డ్ ఎగ్జామ్ రాసే 10th క్లాస్ స్టూడెంట్స్‌కి యూజ్‌ఫుల్ అనమాట. ఇక్కడ మనకి ఎగ్జామ్ రాసే వాళ్ళకి కొన్ని టిప్స్ అనేవి ఇవ్వడం జరిగింది. చూడండి. ఫస్ట్ నౌ ద ఎగ్జామ్ స్ట్రక్చర్ అండ్ సిలబస్. ఫస్ట్ స్టూడెంట్స్ కంపల్సరీ ఎగ్జామ్ స్ట్రక్చర్ తెలుసుకోవాలి. అలాగే సిలబస్ ఏముంది ఏంటనేది తెలుసుకోవాలి. ఇది కంపల్సరీ అనమాట. ఇది అందరికీ తెలుసు. ఇక్కడ నెక్స్ట్ బయాలజీ హ్యాండ్ బుక్ అన్నాం కదా! ఈ బయాలజీ హ్యాండ్ బుక్ అనేది మీకు ఫస్ట్ నుంచి క్లాస్‌లో టీచర్స్ చెప్పిన లెసన్స్ వైస్ నోట్స్ అనేది ఉంటే, ఆ నోట్స్ అనేది ఇప్పుడు చాలా యూజ్‌ఫుల్ అనమాట. ఎందుకంటే దాంట్లో మెయిన్ అన్నీ ఉంటాయి. ఒక్కసారి మీరది రివిజన్ చేస్తే ఈజీగా ప్రతి ఒక్క చాప్టర్ అర్థమవుతుందనమాట. ఒకవేళ లేకపోతే ఇప్పుడైనా మెయిన్ కీ టాపిక్స్ అలాగే నెక్స్ట్ మ్యాపింగ్స్, డయాగ్రామ్స్ అయన్నీ కూడా మీరు ప్రాక్టీస్ అయినట్టు ఉంటది. నెక్స్ట్ ఒక బుక్ పెట్టి అందులో రివిజన్ చేసుకుంటూ ఉండండి. అది మీకు లాస్ట్‌లో ఒక్కసారి జస్ట్ చూస్తే మీకు ఈజీగా అన్నీ వచ్చే అవకాశం అనేది ఉంటదనమాట. ఇలా ఈ హ్యాండ్ బుక్ అనేది మెయింటెనెన్స్ చేయడం వల్ల కూడా మీకు మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటది. ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మేక్ కాన్సెప్ట్ మ్యాప్స్ అండ్ డయాగ్రామ్స్. ఇక్కడ మనకి కాన్సెప్ట్ మ్యాప్స్ ఉంటాయి కదా! సో, వాటి మీద ఫోకస్ చేయండి. అవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటిలో మనకి 1 మార్క్స్, 2 మార్క్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి ఒక్కొక్కసారి. కాన్సెప్ట్ మ్యాప్స్ అనేవి మెయిన్ టాపిక్స్ అనేవన్నీ మనకి ఒక ఐడియా అనేది రావడానికి యూజ్ అవుతాయి అనమాట. దానివల్ల మీరు చాలా వరకు మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే డయాగ్రామ్. ప్రాక్టీస్ డయాగ్రామ్. కంపల్సరీ డయాగ్రామ్ అనేది ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌ని సాల్వ్ చేయడం ద్వారా మీకు క్వెషన్ పేపర్ అండర్‌స్టాండింగ్ అనేది వస్తది. నెక్స్ట్ ఎగ్జామ్ టైమ్ లిమిటేషన్ అనేది మీకు అవుతదనమాట. దానివల్ల మీకు యూజెస్ అనేవి ఉంటాయన్నమాట. ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అనేవి సాల్వ్ చేయడం ద్వారా. నెక్స్ట్ మేక్ ఏ రివిజన్ టైమ్ టేబుల్. ఇప్పుడు ఇంకా దగ్గరికి వచ్చేసినాయి కాబట్టి ఎగ్జామ్స్ రివిజన్ టైమ్ టేబుల్ అనేది యూజ్ చేయండి.